ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి. అదేవిధంగా జెన్యూన్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. ఆల్ పైన ట్యాప్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు రైతు బంధు డబ్బులకు సంబంధించి లేటెస్ట్గా మనకు బ్రేకింగ్ అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మనకు రైతు బంధు డబ్బులు ఎందుకు మన అకౌంట్లో రావడం లేదు, అసలు కారణం ఏంది, దానికి సంబంధించి తెలుసుకుందాం. అయితే మనకు వారికి రైతు బంధు కట్ అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్గా హెడ్లైన్ కూడా చూసుకోవచ్చు అనమాట. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రైతు బంధు పథకంలో కీలక మార్పులు చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయించినట్లు తెలుస్తుంది. అధికారులు, ఉద్యోగులు, ప్రముఖులు, భూస్వాములు, వ్యాపార వర్గాలకు నిలిపివేసే దిశగా కసరత్తు చేస్తుంది. అయితే చూడండి, సో మనకు గవర్నమెంట్ ఉద్యోగులకు కూడా, సో గవర్నమెంట్ ఉద్యోగాలు ఉన్న వారికి, వివిధ అధికారులకు, ప్రముఖులకు, భూస్వాములకు, ఎక్కువ భూములు ఉన్నటువంటి వారికి, సో వ్యాపార వర్గాలకు సంబంధించిన వారికి రైతు బంధును నిలిపివేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఎందుకంటే ఉన్నోళ్ళకు మరింత వాళ్ళు ఉన్నోళ్ళు అయిపోతున్నారన్నమాట. ఎందుకంటే 10 ఎకరాల వరకు ఇది సన్నకారు, చిన్నకారు రైతులకు సంబంధించి, సో పేద రైతులకు సంబంధించి ప్రారంభించినటువంటి పథకం కాబట్టి 10 ఎకరాల వరకు సో రైతులకు డబ్బులు వేయాలంటూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట. సో 10 కంటే ఎక్కువ ఎకరాలు ఉన్న వారికి సో డబ్బులు ఎందుకు, ప్రభుత్వ ఉద్యోగులకు రైతు బంధు ఎందుకు వేయాలంటూ కూడా ప్రభుత్వం అయితే ఆ దిశగా ఆలోచన చేస్తుంది. గత ప్రభుత్వము సో లిమిట్ లేకుండా ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాల వారికి డబ్బులు వేసింది, కానీ అలా వేయొద్దు. సో జస్ట్ లిమిట్ అది పెట్టడం జరిగిందనమాట 10 ఎకరాల వరకు. సో ఈ విధంగా భూస్వాములకు, ప్రముఖులకు, ఉద్యోగులకు సో నిలిపివేయాలని ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తుంది. త్వరలో మార్గదర్శకాలు కూడా జారీ చేసి వచ్చే వానాకాలం నుంచి మనకు కంప్లీట్గా సో అమలు చేయాలని భావిస్తుందన్నమాట. మనకు నెక్స్ట్ వచ్చేటటువంటి రైతు బంధు విడతలో 7,500 రూపాయల చొప్పున ప్రతి రైతు ఖాతాలో జమ చేస్తుంది. కాబట్టి నెక్స్ట్ విడత నుంచి మనకు వీళ్ళకు రైతు బంధు ఆపివేయాలని ఆలోచన చేస్తుంది. అయితే మనకు రైతు బంధుకు 5 లేదా 10 ఎకరాల పరిమితి విధిస్తారని తెలుస్తూ ఉండగా సన్నకారు, చిన్నకారు రైతులకే సాయం అందించేలా మార్గదర్శకాలను రూపొందించినట్టు సమాచారం కూడా చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మీ యొక్క అభిప్రాయం కూడా, మీ యొక్క ఒపీనియన్ కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇది సన్నకారు, చిన్నకారు రైతులకు సంబంధించిన పథకం కాబట్టి వాళ్ళకు మాత్రమే సో డబ్బులు వేస్తే వాళ్ళకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు యాసంగి రైతు బంధుకు సంబంధించి కూడా మనకు వారం రోజులు అవుతున్నా ఇంకా 10 గుంటలు కానీ, 10 ఎకరాల లోపు కానీ, 5 ఎకరాల లోపు కానీ, ఎకరం లోపు కానీ, ఎకరం పైన ఉన్న వాళ్ళకు కానీ, అలాగే 30 గుంటలు, 40 గుంటలు, అలాగే 20 గుంటలు, 10 గుంటలు ఉన్న వాళ్ళకు కూడా చాలామందికి రైతు బంధు డబ్బులు పడలేదన్నమాట. చాలామంది రైతులు ఎదురు చూస్తున్నారు. మనకు పోయిన సోమవారం నుంచే మనకు ఆల్రెడీ డబ్బులు వేయండి అని ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో ఈ రోజుకి మనకు 8 రోజులు అవుతుందన్నమాట. వారం పూర్తయినా ఇప్పటివరకు రైతుల ఖాతాలో రైతు బంధు జమ కాలేదు. రైతులు అయితే ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారన్నమాట. సో ఇంకా ఎప్పుడు పడతాయి రైతు బంధు డబ్బులు అంటూ కూడా ఎదురు చూస్తున్నారు. మరి అసలు ఏమైంది, సో ఎక్కడ మిస్టేక్ జరిగింది? చాలామందికి మెసేజ్ రావట్లేదు, కానీ 10% మాత్రమే మనకు రైతు బంధు డబ్బులు అయితే రైతుల ఖాతాలో జమ కావడం జరిగింది. ఇంకా 90% అయితే డబ్బులు రాలేవన్నమాట. సో వీటికి సంబంధించి కార్యాచరణ చేసి సో వెంటనే రైతుల ఖాతాలో డబ్బులు వేయండి అని ఆల్రెడీ మనకు మొన్న జరిగినటువంటి సెక్రటేరియట్ మీటింగ్లో సమీక్ష సమావేశంలో అధికారులను రేవంత్ రెడ్డి అయితే ఆదేశించడం జరిగిందనమాట. అయితే చూడాలి మనకి ఇంకా డబ్బులు ఎప్పటివరకు పడతాయి, అసలు వస్తాయా లేదా అనే దాని గురించి ఎలాంటి అప్డేట్స్ వచ్చినా వీడియో అయితే పోస్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో లిమిట్ అయితే 10 ఎకరాల వరకు అయితే పరిమితం చేశారు. పాత పద్ధతి ప్రకారం మనకు 5,000 రూపాయల చొప్పున ఎకరానికి రైతుల ఖాతా డబ్బులు అయితే జమ అవుతాయి. సో మాకు కూడా ఇంకా నాకు కూడా మా అమ్మ పేరు మీద భూమి ఉంది కాబట్టి సో మాకు కూడా ఇప్పటి వరకు రైతు బంధు డబ్బులు రాలేదన్నమాట. సో వస్తే కూడా దానికి సంబంధించి నేను వీడియో అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది. సో మాకు 2 ఎకరాలు ఉంది. సో ఇంకా ఇప్పటివరకు అయితే కంప్లీట్గా డబ్బులు అయితే పడలేదు. సో మా చుట్టుపక్కల మా బ్రదర్స్ కానీ, మా చిన్నమ్మ కాక వాళ్ళు కానీ, మా విలేజ్లో కానీ ఎవరికి ఇంకా రైతు బంధు డబ్బులు అయితే రాలేవన్నమాట. అసలు ఏం జరుగుతుంది, అసలు పడతాయి లేదా, దానికి సంబంధించి రైతులకు అప్డేట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తూ ఉంటాను. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి. మీ యొక్క ఒపీనియన్ కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.